మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఈ గ్రంథం యొక్క వర్ణన అంతా ఆత్మీయంగా ఒక సంఘమును గూర్చి, అందులోనూ సార్వత్రిక సంఘమును గూర్చి, ఇంకా క్రీస్తుకు సమరూపమైనటువంటి వధువు సంఘమును గూర్చి వర్ణించబడుతూ ఉన్నది. మరియు వరుడుగా ప్రభు అయిన క్రీస్తు వర్ణించబడి ఉన్నాడు అలంకార రూపముగా. అయితే ఇక్కడ బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది అని రాయడంలో ఉన్నటువంటి మాట యొక్క అర్థం ఏదనగా స్త్రీ అనగా సంఘం అని మనకు అర్థమవుతుంది. మరియు బలురక్కసి చెట్లు దేనికి సాదృశ్యంగా ఉన్నది అని మనం చూసినట్లయితే అవి లోకంలో ఉన్నటువంటి పాపానికి, శత్రుక్రియలకు, అపవాది తంత్రాలకు, క్రూరమైనటువంటి జీవులకు, దుర్మార్గమైనటువంటి ప్రవర్తనకు, శాపగ్రస్తమైనటువంటి క్రియలకు సాదృశ్యంగా ఉన్నది. ఇదే విషయాన్ని మనం కొంచెం అర్థవంతంగా చూడాలంటే సంఖ్యాకాండం 33వ అధ్యాయము 55వ వచనంలో మనం చూస్తాం. అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని యెడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కనులలో ముండ్లుగాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశములలో మిమ్మును బాధ పెట్టెదరు. ప్రభు శత్రువులను గూర్చి, విరోధులను గూర్చి మాట్లాడుతున్నారు తన స్వకీయ సాంపాద్యంతో. ఇజ్రాయిలీలారా, మీరు వెళ్తున్నటువంటి ఆ కానాను దేశంలో మీరు అక్కడున్నటువంటి క్రూరమైనటువంటి దుర్మార్గ ప్రవర్తన కలిగినటువంటి జనులను మీరు సమూల నాశనము చేయాలి. ఒకవేళ వారి మీద మీరు జాలిపడి బ్రతకనిస్తే వారు మీ కనులకు మున్లుగాను మీ ప్రక్కల శూలములుగాను ఉండెదరు. వారితో మీరు వేరుగా ఉండాలి. వారి క్రియలతో మీ క్రియలు వేరుగా ఉండాలి. వారి ప్రవర్తనతో మీ ప్రవర్తన కలిసినట్లయితే, వారితో మీరు సాంగత్యము చేసినట్లయితే, వారితో మీరు నడిచినట్లయితే, వారితో మీరు కలిసినట్లయితే వారు మీ కండ్లకు ముండ్ల వలె మీ ప్రక్కల శూలముల వలె ఉంటారు. కనుక వారితో మీరు కలవకూడదు అని ప్రభు స్పష్టంగా సెలవిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తాం బలురక్కసి చెట్లలో వల్లి పద్మము ఉండినట్లు. బలురక్కసి చెట్లు అనగా మనం చూస్తాం బ్రహ్మజముడు, నాగజముడు అనేటువంటి చెట్లు. వాటి యొక్క భాగమంతా కూడా మొండ్లతోనే నింపబడి ఉంటుంది. ఇవి అరణ్యంలో, ఎడారిలో, ప్రదేశాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రభు అంటున్నారు, ఇటువంటి బలురక్కసి చెట్ల మధ్యలో వల్లి పద్మము ఏ విధంగా కనబడుతుందో నీవు అలాగ కనబడుతున్నావు. దాని అర్థం జనులు పాపభూయిష్టమైనటువంటి క్రియలతో, స్వార్థాపేక్షలతో, కోపముతో, ఉద్రేకాలతో, ద్వేషాలతో, కక్షలతో, ఈర్ష్యలతోనూ, వ్యభిచారముతోనూ, మద్యపానాలతోనూ, మాదక ద్రవ్యాలతోనూ, దొంగతనాలతోనూ, అన్యాయంతోనూ, మోసపు తీర్పులతోనూ, ప్రేమలేని తనముతోనూ, సజ్జన ద్వేషులుగాను ఉన్నటువంటి జనుల మధ్య నీవు మాత్రం వల్లి పద్మము వలె, చక్కటి పుష్పము వలె, అలంకరింపబడినటువంటి పువ్వు వలె నీవు నా కళ్ళకు స్పష్టంగా కనిపిస్తున్నావు, తేటగా కనబడుతున్నావు. నీవు అతి సుందరివి, నా జనులలో నీవు ఎంపిక చేయబడిన దానవు, స్త్రీలందరిలో నీవు నాకు ప్రియమైన దానవు అని ప్రభు తెలియచేస్తున్నారు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అతి శ్రేష్టమైనటువంటి భాగం ఏదనగా బలురక్కసి చెట్ల మధ్య మనం ఎప్పుడు కూడా వల్లి పద్మం వలె కనబడాలి. అలా ఒకవేళ బలురక్కసి చెట్ల మధ్య మనం ఆ విధంగా ప్రత్యేకంగా ఫలిస్తూ ఫలభరితంగా సువాసన భరితంగా ఉండకపోతే వాక్యం సెలవిస్తుంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనంలో, అయితే ముండ్ల తుప్పులను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జింపబడి శాపము పొందతగినదగును, తుదకది కాల్చివేయబడును. బలురక్కసి చెట్ల మధ్య మనము ఫలభరితంగా, సువాసన భరితంగా, ఆశీర్వాద సూచనగా దేవుని చేత ఏర్పరచబడినటువంటి పరిశుద్ధ జనాంగంగా మనం ఉండకపోతే, బలురక్కసి చెట్లతో కలిసి మనం కూడా అట్టి పాప క్రియలు చేస్తూ ఉంటే, వారి యొక్క పాపాల్లో పాలిభాగస్సులుగా నిలబడి ఉంటే, తుదకు అది దేనికి పనికిరానిదిగా మిగిలి నాశనము చేయబడి మరియు అది అగ్ని చేత కాల్చబడుతుంది అని తేటగా తెలియపరచబడుతుంది. అనగా లోక క్రియలతో అంటుకట్టబడి ఉంటే వారు నరకానికి ఏ విధంగా వెళ్లి కాల్చబడతారో, వారితో పాటు వారిని అనుసరిస్తున్న వారు, వారితో సాంగత్యము చేసిన వారు, వారితో పాటు నడిసి సహజీవనం చేసిన వారు కూడా ఆ నరకమునకు త్రోయబడతారు, అక్కడ అగ్ని చేత కాల్చబడతారని వ్రాయబడి ఉన్నది. అయితే మనల్ని గూర్చి ప్రభు చెప్తున్నారు, బలురక్కసి చెట్లలో వల్లి పద్మం వలె నీవు కనబడుతున్నావు, స్త్రీలందరిలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఇక్కడ స్త్రీలు అనగా మన లోకము అని చూసాం. మరియు మరొక కోణంలో మనం చూసినట్లయితే అనేక రకాలైనటువంటి సంఘాలు, పలు విధాలైనటువంటి బోధలు, వాక్య వక్రీకరణలు, వారి సొంత బైబిల్, వారి సొంత జ్ఞానంతో రాయబడినటువంటి పుస్తకాలు, వారి యొక్క ఆలోచనలతో వాక్య
వాక్యాన్ని తప్పుడు అర్థముతో జనులను తప్పుదో పట్టించేటువంటి దుర్బోధులు, ఇటువంటి స్త్రీలు ఇవి కూడా సంఘమే అని వారు చెప్పుకుంటారు. ఇవి కూడా మావి కూడా మందిరాలే అని చెప్పుకుంటారు. మేము కూడా క్రీస్తును అంగీకరించి ఉన్నామని చెప్పుకుంటారు. మేము కూడా క్రీస్తుకు సాక్షులం అని చెప్పుకుంటారు. కానీ వారి యొక్క రక్షణ సరైనటువంటి రక్షణ కాదు, మరియు వారి పొందుకున్నటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ కానే కాదు. అటువంటి స్త్రీల మధ్య మనము దేవుని స్వారూప్యంలో రూపించబడుతున్నటువంటి పరిశుద్ధ సంఘంగా ఉండాలి. ఇంకా మనం చూస్తాం ఇదే పరమగీతముల గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం చివరి మాట, లెక్కకు మించిన కన్యకులను కలరు, నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. లెక్కకు మించినటువంటి పరిచర్యలు, సంఘాలు, బోధకులు ఉన్నప్పటికీ ప్రభు అంటున్నారు, నా పావురము నా నిష్కలంకురాలు ఒకతే. దేవుని సార్వత్రిక సంఘంగా వాక్యం మీద పరిశుద్ధాత్మ నడిపింపులో క్రీస్తున్నటువంటి పునాది మీద తండ్రి వద్దకు చేరేటువంటి సత్య మార్గంలో నిలిచిన వారు మాత్రమే వధువు సంఘంగా సిద్ధపడుతున్న వారు పావురము వంటి వారు, మరియు వారు నిష్కలంకులు. వీరు ఒక్కరే. ఇటువంటి సంఘముగా ఉన్నవారు ఒకటే సార్వత్రిక సంఘంగా దేవుని రాజ్యానికి వారసులుగా ప్రభువుకు వధువు సంఘంగా స్థిరపరచబడతారు. కానీ నేడు చూస్తే లెక్కకు మించిన కన్యకలు ఉన్నారు, లెక్కకు మించిన వారే ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అయితే దేవుని వాక్యానుసారంగా వాక్యం ఉన్నది ఉన్నట్లుగా ఆత్మ తెలియజేసిన రీతిలో నడుస్తున్న వారు కొందరే. ఆ సార్వత్రిక సంఘం మాత్రం ఒక్కటే. ఎవరెన్ని విధాలుగా మేమే సరి అని చెప్పుకున్నా వాక్యం ఎదుట వారి మార్గం ఏంటి అనేది తెలియక మానదు. కనుక బలురక్కసి చెట్ల మధ్య మనం ఎప్పుడు కూడా ఫలిస్తున్న వారం వలె ఉండాలి. మరియు చుట్టూ ఉన్నవారు భక్తుల వలె క్రీస్తును వారు మాత్రమే కలిగి ఉన్నారు అనేటువంటి వేషధారణ భక్తిని ప్రదర్శిస్తూ ఉన్నప్పటికీ ప్రభువు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. ప్రభువు దృష్టికి మనము యోగ్యులుగా ఉన్నాము. మనము పౌరము వలె ఉన్నాము, నిష్కలంకులం వలె ఉన్నాము. మనము నిష్కలంకులంగా ఉన్నాము అన్న సంగతి వాస్తవము. జనులందరూ నీవు ముండ్లువు, నీవు ఎన్నిక లేని దానవు, నీవు కుటుంబమును పాడు చేసేదానవు, నీవు ఉండటం వలన సంతోషం లేదని ఎంతమంది ఎన్ని రకాలుగా నిందించిన, అపహసించిన, వెలివేసిన, గేలి చేసిన, అవమానించిన, తృణీకరించిన ప్రభు అంటున్నారు, వారందరూ ఎన్ని చేసినా సరే నా దృష్టికి నువ్వు వల్లి పద్మము వలె కనబడుచున్నావు, నిష్కలంకమైనటువంటి పావురము వలె నా దృష్టికి నీవు ఉన్నావు, నా దృష్టి నీ మీద నేను ఉంచి ఉన్నానని ప్రభు బలపరుస్తున్నారు. కనుక మనం ఎల్లప్పుడూ ద్వేషించు వారిని ప్రేమిస్తూ, మోసము చేసిన వారిని క్షమిస్తూ, అన్యాయం చేసిన వారిని సహిస్తూ, పాపములో ఉన్న వారు చేసే క్రియలను, అసహనపు క్రియలను భరిస్తూ, అనేకులను క్రీస్తుకు నడిపించేటువంటి అగ్ని జ్వాలల వలె, వెలిగింపబడినటువంటి నీతి సాధనముల వలె మనము ముందుకు సాగాలి. క్రీస్తు చేత ఎన్నుకోబడినటువంటి జనాంగముగా, క్రీస్తుకు సమరూపమైనటువంటి అలంకరణ, పరిశుద్ధత కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి సార్వత్రిక సంఘంగా మనము రూపుదిద్దబడాలి. పరలోక రాజ్యానికి యోగ్యులుగా మార్చబడాలి. ఎల్లవేళలా ఈ మాటను మనం గుర్తు పెట్టుకోవాలి. ఈ బలురక్కసి చెట్ల మధ్య మనం వల్లి పద్మం వలె ఉండాలి. ప్రభు కూడా అంటారు, కొన్ని ఉదాహరణలు మనం చూసినట్లయితే అనేకం ఉన్నాయి. కొన్ని విషయాలు మేము గుర్తు చేస్తాం. భూమి అంతా పాపంతో నిండిపోయి ఉన్నప్పుడు నోవాహుతో ప్రభు అంటారు, నేను ఈ సృష్టిని చూసినప్పుడు, జనులను చూసినప్పుడు పాపముతో, వ్యభిచారముతోనూ, అన్యాయముతోనూ నిండిపోయినటువంటి ఈ జనుల మధ్య నీ ఒక్కడవే నీతిమంతులుగా నాకు కనబడుచున్నావు అని నోవాహుతో చెప్పాడు. మరియు యోబును గురించి అంటాడు అపవాదితో, భూమి అంతటా ఉన్నటువంటి జనులలో యోబు వంటి వాడు లేనేలేడు, అతడు నీతిమంతుడు, యథార్థవంతుడును, సత్యవంతుడును, భయభక్తులు గలవాడును అని ప్రభువే అన్నారు. అనగా ప్రపంచంలో ఎంతోమంది భక్తులు ఉన్నప్పటికీ, భూమి మీద ఎంతో మంది నరులు ఉన్నప్పటికీ, జనులు ఉన్నప్పటికీ, ప్రభు దృష్టికి నోవాహు మాత్రమే నీతిమంతుడుగా కనిపించాడు. ప్రభు దృష్టికి యోబు మాత్రమే నీతిమంతుడుగా కనిపించాడు. అదేవిధంగా ఎంతో మందిని ప్రభు అనేక జనుల మధ్య వారిని ప్రత్యేకంగా దృష్టి ఉంచి వారి ప్రతికూల పరిస్థితులన్నీ ఆశీర్వాదకరంగా మార్చి, దీవెన మార్గంగా మార్చి, ఆయన ధన్య వచనములతో వారిని బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, ఉన్నత శిఖరాలను ఎక్కించి వారిని ఘనపరిచాడు, వారిని బలపరిచాడు, వారిని వర్ధిల్లింప చేశాడు. మనము బలురక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం వలె ఉన్నట్లయితే, అనేక మంది కన్నికల మధ్య మనము నిష్కలంకురాలమైనటువంటి పావురము వలె ఉన్నట్లయితే, ఆయన మనతోనే ఉన్నాడు, ఆయన దృష్టి మన మీదే ఉన్నది, ఆయన మన ప్రక్కనే ఉన్నాడు, ఆయన కోసమే మనల్ని సృష్టించాడు, ఆయన కోసమే మనల్ని రూపుదిద్దుతున్నాడు. ఆయనకు కలిగినటువంటి సంపూర్ణ సిద్ధి కలుగు చేయడానికి
వారికి మనల్ని ఎప్పటికప్పుడు చెక్కుతూ ఉన్నాడు అన్న సంగతి వాస్తవము. వారందరి మధ్య ఖచ్చితంగా ఆయన మనలను నిలబెట్టి ధైర్యపరుస్తాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులారా, మీరు బలు రక్కసి చెట్ల మధ్య చేస్తున్న వృత్తిలో గాని, వ్యాపారంలో గాని, కుటుంబాల మధ్య గాని, బంధువులలో గాని, ఎక్కడికి వెళ్ళిన స్నేహితుల మధ్య గాని, అందరి మధ్య కూడా ప్రత్యేకమైనటువంటి వారుగా, వేరుపరచబడినటువంటి వారుగా, పరిశుద్ధ జనాంగంగా క్రైస్తవులు అంటే ఇలా ఉంటారు అన్నటువంటి సాక్ష్యాన్ని పొందుకునే విధంగా ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నారు. ఎంతో మంది ఉన్నప్పటికీ కానీ వారి మధ్య మీరు ప్రత్యేకముగా క్రీస్తు కొరకు వెలిగేవారుగా, క్రీస్తు సాక్షులుగా ఉండాలి. అట్టి విధంగా ఉన్నట్లయితే నిశ్చయంగా దేవుడు బలు రక్కసి చెట్ల మధ్య మనల్ని ఎదిగింపు చేస్తూ, వారందరికంటే ఎత్తుగా హెచ్చింపు చేస్తూ, వారెవ్వరూ చేయలేనటువంటి శ్వాసను భరితమైనటువంటి సాక్ష్య జీవితాన్ని, ఫలభరితమైనటువంటి ఆధ్యాత్మిక వృద్ధిని కలుగు చేసి అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు. ఈయన దేవుడు మాటల ప్రతి వారి హృదయంలో నిలకట్టు ఫలింపు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కనులు మూసటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణకటాక్షం గల నా తండ్రి, నా ప్రభు, ఇప్పుడు వరకు నీ కృపలో భద్రపరిచిన వాక్యాన్ని ప్రత్యేకబడిన మీ కృపతో జ్ఞాపకం చేసి ఉండాలిగా దీవించండి. బలు రక్కసి చెట్ల మధ్య వల్లి పద్మం వలె ఉండాలని మీరు ఎంతో తేటగా తెలియజేశారు తండ్రి. వాక్యం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా అట్టి విధంగా ఉండనట్లుగా మీరు కృప దయచేయండి. పాపల మధ్య పరిశుద్ధులుగా, కలంకుల మధ్య నిష్కలంకంగాను, మోసపూరితమైనటువంటి జనుల మధ్య సత్యవంతులుగాను ఉండనట్లుగా, పవిత్రము కాని జనుల మధ్య పవిత్రులుగాను ఉండనట్లుగా మీరు దీవించండి. వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలు తీర్చి ఎండాలుగా దీవించి అక్కడ రాజ్యాన్ని సిద్ధపరచమని నీ దృష్టికి నిష్కలంకమైనటువంటి పౌరం వలె అలంకరించి ఆత్మ ఫలాలతోనూ ఆత్మ వరాలతోనూ నీ స్వారూపులకు తీర్చిదిద్ది సార్వత్రిక సంఘంగా సిద్ధపరిచి వధో సంఘంగా ఈ రాజ్యానికి వారసులుగా చేసుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.